పాంప్లెట్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. కనుక ప్రార్థన చేయండి. 22, 23, 24 గారికి ఈ ప్రోగ్రాం పెట్టుకోతూ దేవుని మందిరానికి రండి. ఉపవాసం ఉండేవాళ్ళు అవకాశం ఉన్నంత మర్చిపోండి. లేకపోయినా ఉపవాసం లేని కదా అని ఇంటికాడ ఉండదు. ఖచ్చితంగా ప్రార్థనకి రండి, వాక్యం రండి. చక్కగా అన్ని సంగీతం ఇవన్నీ కూడా చాలా ఖర్చుతో కూడిన పని మనం ముందు పెట్టుకున్నాం. మీరు అందరూ ఉంటే బాగుంటుంది. ఏమంటే ఆర్కెస్ట్రా పెట్టి సౌండ్ సిస్టమ్ పెట్టి అన్నీ పెట్టిన తర్వాత మనుషులు లేకపోతే బాగుంటుందా? ఎప్పుడైనా బాగుంటుందా? అన్నీ పెట్టుకున్నామంటే ఖచ్చితంగా అందరూ ఉండాలి. 3 రోజులు అందరూ ఉండడానికి పగలని రాత్రి ఏ భేదం లేదు. కాబట్టి 3 రోజులు అందరూ ఉండడానికి సిద్ధపడండి. వాస్తవానికి ఉపవాసకులు ఈ హాలిడేస్ లో పెడితే బాగుంటుందేమో అని తర్వాత అనిపించింది. ఎందుకంటే చిన్నారగడ్డలో చాలా మంది చదువుకున్న వాళ్ళు స్కూల్కి వెళ్ళకుండా ఉండడం అంటే కొంచెం ఇబ్బందిలే. అయినా ఈ సంవత్సరానికి ఇలాగే మనం నమ్ముతాం. వచ్చే సంవత్సరం దేవుని చిత్తమైతే హాలిడేస్ లో ఈ 10 రోజుల సెలవు దినాల్లోనే మనం ఉపవాస పూజకి ఏర్పాటు చేసుకున్నాం. మీకు గుర్తుందో లేదో, గతించిన సంవత్సరం అయితే అప్పుడు ముందు సంవత్సరం కూడా మనం హాలిడేస్ లోనే పెట్టేవారు. అవునా కదా? గుర్తుందా? హాలిడేస్ లో పెట్టేవాళ్ళు చక్కగా దేవుని స్తుతించేవాళ్ళు. చిన్నారగడ్డలు కూడా చక్కగా పాటలు పాడి ప్రోగ్రామ్ నైపరిచేవాళ్ళు. కనుక మీరందరూ మానకుండా దేవుని సన్నిధికి రావాల్సిందిగా ప్రభు పేరుతో మీకు జ్ఞాపకం చేస్తున్నాను. వాక్యాన్ని అందించడానికి మీకు ఆల్రెడీ చెప్పాను. మొదటి రోజు పగలు రాత్రి జాకబ్ బాయ్ గారు మచిలీపట్నం నుండి పంగలు ప్రాంతం నుండి మన మధ్యలోకి వస్తారు. మొదటి రోజు పగలు రాత్రి దైవజనులే వాక్యాన్ని అందిస్తారు. తర్వాత రెండవ రోజు పగటి వేళ దైవజనులు డానియల్ రాజు గారు మన మధ్యలో ఉంటారు. రెండవ రోజు పగటి వేళ అనగా 23వ తారీఖున మా గృహానికి ప్రత్యేకంగా ఆ పునాది రాయి వేయడానికి సిద్ధం చేశాం. దైవజనులు ప్రాంతం ఆహ్వానించినప్పుడు వారు కూడా వస్తానని తెలియజేశారు. అంత మాత్రమే కాదు, మీరందరూ ఉండాలని ప్రభు పేరిట మీకు జ్ఞాపకం చేస్తున్నాం. మా ఇంటికి శంకుస్థాపన అని ఎందుకని రాశారంటే చాలా మందికి మూలరాత్రి అంటే అన్నిజనులకు అర్థం కాదు. అందుకని పాంప్లెట్ లో శంకుస్థాపన వేసాం. కానీ క్రైస్తవులు అనాలి మూలరాలి అని చెప్పాలి. బైబిల్ వాక్యం సెలవించేది అదే. కనుక ఏ భేదం లేదు. దయచేసి ఆ కార్యక్రమంలో కూడా వాక్యం అయిపోయిన తర్వాత 2 గంటలకి ఆ మూలరాత్రి కార్యక్రమంలో కూడా మీరు అందరూ పాల్గొనవలసిందిగా ప్రభు పేరుకు తెలియజేస్తామని. అదే రోజు 2వ రోజు సాయంకాలం వేళ దైవజనులు ఆదాము గారు గౌరవాంతిత్వ మనకి చాలా సార్లు వచ్చారు, వాక్యాన్ని అందించారు. అయ్యగారు ఉంటారు, వాక్యాన్ని అందిస్తారు. ఇంకా ఆఖరి రోజు 3వ రోజుకి వచ్చినట్లయితే దైవజనులు లాల్ బహదూర్ శాస్త్రి గారు పగటి వేళ అలాగే రాత్రి వేళ కూడా దైవజనులు ఉంటారు. కనుక మీరందరూ మానకుండా తప్పక ప్రార్థన చేయండి, అలాగే పాల్పొందండి. మీరు ఖచ్చితంగా దేవుని సన్నిధిలో ఈ పాంప్లెట్ ఇవ్వమన్నప్పుడు బైబిల్లో పెట్టుకుని ప్రార్థన చేయవలసిందిగా ప్రభు పేరిట మీకు తెలియజేస్తా ఉన్నాను. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లైవ్ లో చూసే వాళ్ళు కూడా మీరు దూర ప్రాంతాల్లో ఉండి ఒకవేళ లైవ్ లో వీక్షించినట్లయితే మీకు కూడా ప్రభు పేరిట ఆహ్వానం తెలియజేస్తున్నాం. అంత మాత్రమే కాదు, ఒకవేళ రాని పక్షంలో ఇతర దేశాలు అక్కడక్కడ ఉండి లైవ్ తర్వాత చూస్తే ఖచ్చితంగా మీరు పరిచర్య కొరకు ప్రార్థన చేయండి. వీలైతే మీ సహకారాన్ని పరిచర్య నిమిత్తం అందించవలసిందిగా ప్రభు పేరిట తెలియజేస్తున్నాము. భారభరితమైన ఉపవాస పండుగను దేవుడు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా జరిగించును గాక. ఆమేన్. అందరూ చెప్పారా? ఆమేన్. అందరూ చెప్పండి ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మరొకసారి మీ అందరికీ శుభాకాంక్షలు, వందనాలు తెలియజేస్తూ దేవుని వాక్యాన్ని తడవ చేయక ఆలస్యం చేయక దేవుని వాక్యాన్ని వెళ్దాం. దానికన్నా ముందుగా ఒక మాట, ప్రార్థన వాక్యం అయిపోయిన తర్వాత మా మేనమామ కోసం కూడా ప్రార్థన చేయండి. వాస్తవానికి మా అమ్మగారు చిన్న తమ్ముడు, ఆయన పేరేమో యేసు, కానీ ఉండేదేమో లోకంలో. కనుక ఆయన
బ్రెయిన్ లో బ్లడ్ క్లాట్ అయిందని అనుకోకుండా పడిపోతే హాస్పిటల్కి తీసుకెళ్తే ఆ స్కానింగ్ తీసిన తర్వాత బ్లడ్ క్లాట్ అయింది. ఇక తప్పకుండా ఆపరేషన్ చేయాలి. విజయవాడ తీసుకెళ్ళిపోయినప్పుడు విజయవాడ తీసుకుని వెళ్ళారు. అక్కడికి ఆపరేషన్ చేయాలంట. బయట అయితే 4 లక్షలు ఖర్చు అవుతుందని డాక్టర్ గారే చెప్పడం జరిగింది. కనుక మీరందరూ ప్రార్థన చేయండి. దేవుడు ఖచ్చితంగా స్వస్థతను అనుగ్రహించినట్లుగా, వీలైతే దేవుడే మారు మనసు ఇచ్చినట్లుగా ప్రార్థన చేయమని ప్రభు భర్త మీకు జ్ఞాపకం చేస్తాను. ఆదివారం ఆరాధన కొంచెం లేట్ అవడానికి గల కారణం అదే. మేము అడావిళ్ళు ఎక్కడికైనా వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళ ఫోన్ మేము తీసుకుని వాళ్ళతో మాట్లాడి వీళ్ళతో మాట్లాడి ఇక కంగారులో ఉన్నాం. కనుక ఆరాధన 10:30కి ప్రారంభించాం. కనుక కాస్త లేట్ అయింది. మీరు ఇంకా మహానుభావులు. 10:30కి ప్రారంభిస్తే మీరు 11కి వచ్చేసారు. దేవుడికి స్తోత్రం. కొంతమంది 12కి వస్తున్నారు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏమంటే 10 గంటలకి ఆరాధన అంటే ఖచ్చితంగా ఒకళ్ళు అయినా ఉంటారనుకున్నాను. పరమేతన్నాను మరొకరు ఉన్నారు అంతే. 10 గంటలకి నేను వచ్చినప్పుడు 10:30. చాలా మంది రావట్లేదు, ఆలోచన చేస్తా ఉన్నారు. నేను తెలియజేసింది ఏంటంటే ప్రతిదానికి మనం ముందే వెళ్తాం. వాక్యానికి కూడా, ప్రార్థనకు కూడా సమయానికి ఖచ్చితంగా మందిరంలో ఉండాలి. ప్రార్థనలు ఏకీవించాలి. మనం కలుసుకునేది కేవలం ఆదివారం ఒక్కరోజే చాలా మంది భక్తులు వచ్చేది. కనుక ఆదివారం అన్న లేట్గా రావడం ఏమాత్రం కూడా ధర్మం కాదు. వినండి, దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఆదివారం సమయానికి మీరు సిద్ధపడి ప్రభు సన్నిధానానికి రావాల్సిందిగా తెలియజేస్తున్నాను. దేవుడు వాక్యంలో లోకాసు వార్త వాక్యాంశంగా లూకాసు వార్త 10వ అధ్యాయం 19వ వాక్య భాగాన్ని చదువుదాం. లూకాసు వార్త 10వ అధ్యాయం 19వ వచన భాగాన్ని చదువుతున్నాము. చూడండి. ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రువు బలమంతటి మీదను మీకు అధికారము అనుగ్రహించి ఉన్నాను. ఏదియు మీకెంత మాత్రమును హాని చేయదు. చాలండి, చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. నన్ను మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్నా మమ్మల్ని చేసయ్యా, ప్రేమ కలిగిన తండ్రి, దయమైన నీ కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ పగటిలో ఉన్న ప్రభువా, అయ్యా నీ సన్నిధానంలో అయ్యా యేసు నిశ్చయముగా ప్రభు ప్రార్థన చేస్తున్న మాతో మీరు మాట్లాడండి. వెనగలిగే చెవులు గ్రహించి ఆత్మను నిబరమైన మనస్సును అందరికీ దయచేయండి ప్రభువా. మీరే కృప చూపించి కనికరించి మనం ప్రార్థన చేస్తున్నాం. అంత మాత్రమే కాక యేసు ఉపవాస కూడికల్ని ఆశ్చర్యకరంగా, ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా జరిగించండి. అలాగే ప్రభు యేసు రాబోతున్న బిడ్డల్ని, అయ్యా దూర ప్రాంతాల్లో ఉన్న నీ బిడ్డల్ని అందరినీ కూడా సమయానికి సకాలంలో మీరు సమకూర్చుకోండి. అన్ని కార్యక్రమంలో మీరు తోడై ఉండండి. యేసయ్య చాలా ధనంతో కూడిన, ఖర్చుతో కూడిన పని కనుక అయ్యా సమస్త అవసరతను మీరు తీర్చండి. అయ్యా నీ నామం పేరట అయ్యా మేము ఏది అడిగినను మేము యేసయ్య మీరు తీర్చనని చెప్పలేదు కనుక ఖచ్చితంగా ప్రతి అవసరత నీ నామ మహిమైశ్వర్యంలో నుండి తీర్చండి. మీరే కృపను అనుగ్రహించండి ప్రభువా. అయ్యా నీ వందనాలు యేసయ్య. అయ్యా యేసు ఈ స్వామిని బట్టి ప్రార్థన చేస్తున్నాం. దయచేసి నీ కుమారుని మీరు ముట్టండి, స్వస్థపరచండి. అయ్యా తప్పిపోయి ఉంటే ప్రభువా, అయ్యా దయచేసి నీ కుమారుడికి ఇప్పుడైనా బుద్ధి రావడానికి సహాయం చేయండి. మరలా యేసు మారు మనసు పొందుటకు తగిన కృపను దయచేయమని మీరే మీ గాయపడిన హస్తం వేసి స్వస్థత కలిగించమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక గ్రామంలో ఒక రోజున ఒక భయంకరమైన పడవ ప్రమాదం జరిగిందట. ఆ పడవ మీద చాలా మంది వ్యక్తులు వెళ్ళారు. పడవ ప్రమాదం జరిగింది. ఈలోపు ఒడ్డున ఒక ఆయన నిలబడి చూస్తా ఉన్నాడు. ఆ ప్రమాదాన్ని అంతటిని చూశాడు. చూసిన తర్వాత ఆయన ఒక వ్యక్తిని కేకలేస్తా ఉన్నాడట. ఆ ఎర్ర చొక్కా వాడిని ఖచ్చితంగా మీరు కాపాడండి, ఆ ఎర్ర చొక్కా వాడిని కాపాడాలని కేకలేస్తా ఉన్నాడు. ఇదేంటి అందరూ చచ్చిపోతా ఉంటే, మునిగిపోతా ఉంటే, పడవ ప్రమాదం జరిగితే ఈయనొక్కడ మాత్రం ఆ ఎర్ర చొక్కా వాడిని కాపాడండి, ఎర్ర చొక్కా వాడిని కాపాడండి అని కేకలేస్తున్నాడు ఏంటి అని
ఒక పెద్ద ఆయన అక్కడే ఆ ఏటి ఒడ్డునే నిలబడి ఆ కేకలేస్తున్న ఆ వ్యక్తి వైపు చూస్తూ అలాగే నిదానించి చూస్తూ ఉన్నాడు. కాసేపటికి ఆ పక్కన ఉన్న ఈతగాళ్ళని కొంతమందిని దింపారు, వెళ్ళారు. ఎవరికి వాళ్ళు దొరికిన వారిని దొరికినట్టుగా కాస్త ఒడ్డుకి తీసుకుని వస్తా ఉన్నారు. లేని వారు ఆ భయంకరమైన గోదావరిలో ఆ ప్రమాదంలో చిక్కుకొని చాలా మంది సముద్రంలోకి వెళ్ళిపోతా ఉన్నారు. కొంతమంది అయితే కాపాడలేకపోయారు, కొంతమందిని అయితే కాపాడడానికి చాలా తీవ్ర ప్రయాసపడ్డారు. తీవ్ర ప్రయాసపడినప్పుడు ఆ చిన్న ఆ యొక్క యవనస్తుడు అంటున్నాడు, ఆ ఎర్రసొక్కవుని ఖచ్చితంగా మీరు కాపాడండి, ఎర్రసొక్కవుని మీరు ఖచ్చితంగా కాపాడమని ఆ గజేంద్రగాడికి చెప్తున్నాడట. చెప్తూ ఉంటే ఇలాగ కాసేపటికి చూసిన తర్వాత ఆ పెద్ద ఆయన మనసు ఉండబెట్టలేక అడగడానికి వచ్చేసాడు. వచ్చి అంటున్నాడు, అవయా పెద్ద సొక్క ఆ యొక్క ఎర్ర సొక్క కూడా కాపాడు అని ఇందాక ఎప్పటి నుండి వస్తున్నావు, కేకలేస్తున్నావు. అసలు ఎర్ర సొక్క కూడా మీ నాన్న, లేకపోతే ఎర్ర సొక్క కూడా ఏమన్నా మీ బాబాయ్, ఎర్ర సొక్క కూడా ఏమన్నా మీ ఫ్రెండా, లేకపోతే ఎర్ర సొక్క కూడా ఏమన్నా మీ యొక్క అన్నదమ్ములా, ఏమన్నా మీకు దగ్గరోడా అని అడిగాడంట. వెంటనే ఆయన అన్నాడంట, ఎర్రసొక్కవుడు కాపాడమని నేను కేకలేయడానికి గల కారణం ఏంటో తెలుసా? ఎర్రసొక్కవుడు మా నాన్న కాదు, మా బాబాయ్ కాదు, మా ఫ్రెండ్ కాదు, ఏమండి మా సంబంధించిన వాళ్ళు ఎవరో కాదు. ఎర్రసొక్కవుడు నా ₹1,00,000 అప్పున్నాడు, వాడు గుర్తుకెళ్ళిపోతే నా ₹1,00,000 ఎవరు తీరుతాడు అన్నాడట. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి అప్పుడు వాడు అడుగుతున్నాడు, ఏమైనా వాడిని కాపాడితే ఏమవుతుంది? ₹1,00,000 నాకు మిగిలితే సంవత్సరం ఆడే చచ్చిపోతే ఏమని అడుగుతాను నేను అని ఉద్దేశం చేత ఎర్రసొక్కవుని కాపాడడానికి ఆకలేస్తూ ఉన్నాడు. మనుషులు ప్రమాదంలో ఉన్నప్పుడు మనిషి యొక్క అవసరతను బట్టి కాస్త కాపాడడానికి వాడైతే మనోడు కాదని వదిలేస్తారేమో మనుషులు. ఏమండి మనుషులు చాలా మంది వీడు మావోడు కాదు, వాడు మావోడు కాదు, వాడితో నాకు పని ఏంటి, ప్రమాదం ఉంటే నాకు అవసరం ఏంటి, వాడిని కాపాడడానికి నాకు యొక్క అవసరం ఏముంది అని మనుషులైతే అనుకుంటారు. కానీ మనం ఆరాధిస్తున్న దేవుడు అట్లా అనుకునేవాడు మాత్రం కాదు. స్తోత్రం అని చెప్పండి. హల్లెలూయా. నువ్వు బాకీ ఉన్నా ఉండకపోయినా, ఏమంటే నీకు అవసరం ఉన్నా లేకపోయినా, నువ్వు దేవుని అవసరానికి పనికొచ్చేవాడు అయినా పనికిరాని వాడు అయినా, దేవుడు అపాయముల నుండి మొరపెడితే ఖచ్చితంగా ఆయన ప్రమాదం నుండి మనల్ని కాపాడుతాడు. ఆయన మనల్ని కాపాడుటకు ఆయన తన దూతల్ని భూమి మీద పంపించాడు. వాక్యం సెలవిస్తూ ఉన్నాయి, నిన్ను కాపాడుటకు నీ దేవుడని యెహోవా నీకు ముందుగా నీ దూతలంట తన దూతలకు ఆజ్ఞాపించాడట. దేవుని వాక్యములో యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీద ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి తలపైకి తినండి, ఇది పోగొట్టుకున్న వాళ్ళలాగా దిగాలు గాను అలా పొందకండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పైకెత్తారండి, అందరూ తలలు పైకెత్తండి, అందరూ పైకెత్తి నా ముఖం చూస్తానంటే 4 మాటలు దేవుని వాక్యం నేర్చుకోండి. యేసు ప్రభువారు ఈ భూమి మీద ఉండగా ఎన్ని సంవత్సరాలు బ్రతికారండి? ఏమో అవన్నీ మాకేం తెలుసు. ఎన్ని సంవత్సరాలు ఉన్నారు? 33.5 సంవత్సరాలు. చాలా మందికి ఇది కూడా తెలియదేమో బహుశా. ఎన్ని సంవత్సరాలు నాకేం తెలుసండి. నేను చిన్నప్పటి నుండి అటు ₹100 ఇచ్చి నువ్వు కొనికెళ్తున్నాను, ఈ అయితే గుర్తుంటాయి మనకి. ₹70 కొనికెళ్ళాను నేను అని చెప్తారు కొంతమంది. ఏమంటే చాలా మంచిదే, నువ్వు అన్ని అంత తక్కువ అమౌంట్కి పనికెళ్ళిన రోజులు గుర్తుంటాయి. కానీ యేసయ్య భూమి మీద ఎన్ని రోజులు బతికాడంటే అన్ని మాకే ఇదండి అని చూస్తారా? అలా అనుకోవడం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక యేసుక్రీస్తు ప్రభువారు 33.5 సంవత్సరాలు భూమి మీద బ్రతికారు. ఆయన భూమి మీద జీవించిన కాలంలో 33.5 సంవత్సరాల కాలంలో ఆయన ఆఖరిగా ఆయనకి ఆత్మ రాదు. హల్లెలూయా, హల్లెలూయా. ఈసారి ఇంకైతే అనమాటేస్తాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఫోన్ సైలెంట్ గా పెట్టుకొని అందరి ఫోన్లు తీసి, లేకపోతే మంచిదే, ఉంటే సైలెంట్ గా. ఓకే,
దేవుని వాక్యాన్ని వినగలిగితే యేసుక్రీస్తు ప్రభువారు 33 సంవత్సరాల ఆయన జీవిత కాలం భూమి మీద బ్రతికిన సందర్భం మనందరికీ తెలుసు. యేసయ్య చాలా అద్భుతమైన అమోఘమైన మాటలు చెప్పారు. దానిలో అందరికీ చెప్పిన, పర్సనల్ గా చెప్పిన కొంత, ఏమంటే పబ్లిక్ గా మాట్లాడిన కొన్ని ఉన్నాయి. పర్సనల్ గా ఎవరితో చెప్పారంటే యేసు ప్రభువారి దగ్గరికి ఏకాంతంగా వెళ్ళి అడిగారట శిష్యులు, యేసయ్య అసలు ఏం జరగబోతుంది భూమి మీద, ఎలా ఉండబోతుంది నీ రాకడని కొన్ని అడిగారు. అడిగితే ఇలాంటి భయంకరమైన ఆ ప్రమాదాలు జరగబోతున్నాయి, భయంకరమైన యుద్ధాలు జరగబోతున్నాయి, భూకంపాలు జరగబోతున్నాయి, నానా విధాలుగా ఉండబోతుంది, ఈ రకరకాల పరిస్థితులని యేసు ప్రభువారు ఎక్స్ప్లెనేషన్ చేశారు. ఏమంటే అదే సందర్భంలో ఒకసారి 2 సార్లు అడగలేదు. యేసయ్య ఏకాంతంగా దొరికినప్పుడు అల్లా వెళ్ళి, యేసయ్య ఏం జరగబోతుంది, అసలు ఆ పలానోళ్ళ పరిస్థితులు ఏంటి, లేకపోతే ఏలియా ఎప్పుడు వస్తారు, ఏమండి దేవుని చేత రథముల చేత కొనిపోబడిన ఏలియా, అలాగే ఏమండి ఆ యొక్క భక్తుడైన ఎవరు మరొక హానోకు ఎప్పుడు వస్తారు, నీ యొక్క రాకడ సంభవాలు, లేకపోతే మేము సువార్త ప్రకటిస్తూ ఉంటే ఎలాంటి సంభవాలు జరిగితే భూమి మీద అని ప్రత్యేకంగా అడగడం ప్రారంభించారు. దేవుడు ఎవరికైనా ప్రత్యేకంగా వ్యక్తిగతంగా కొన్ని విషయాలు చెప్పాలి అని అంటే మనం ఏకాంతంగా దేవునితో గడపాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పబ్లిక్ గా మాట్లాడి కొన్ని ఉంటాయి, పర్సనల్ గా చెప్పేవి కొన్ని ఉంటాయి. పర్సనల్ గా చెప్పేవి మనకి తెలియాలంటే మనం ఏం చేయాలి, పర్సనల్ గా కలుసుకోవాలి. అంతేగాని నేను అందరితో ఉంటాను, అందరూ వచ్చినప్పుడు ఏం వస్తాను, నాకు మాత్రం ఖచ్చితంగా ఏమండి అందరితో చెప్పే విషయాలు కాకుండా ఇంకా లోతైన విషయాలు నాకు తెలియాలంటే ఎప్పటికీ అయ్యే పని మాత్రం కాదు. దయచేసి మీరు దేవుని వాక్యాన్ని ఆలోచించగలిగితే యేసు ప్రభువారి దగ్గరికి పర్సనల్ గా వెళ్ళారు 12 మంది శిష్యులు. ఏమంటే 12 మంది కలిసి యేసయ్య ఏం జరగబోతుంది, ఏంటి విశేషాలు ఏంటి అని అడుగుతూ ఉన్నారు. ఒక రోజున ఇలాగే అడుగుతున్నారట యేసు ప్రభువారిని, అయ్యా మమ్మల్ని సువార్తకు వెళ్ళమన్నాం, సువార్తకు వెళ్తాం, వెళ్ళిన తర్వాత ఒకవేళ ఏమైనా హానికరమైనవి ఏమైనా మాకు కలిగితే మేమేం చేయాలి ప్రభు అని అడిగితే అప్పుడు యేసు ప్రభువారు వారితో మాట్లాడుతూ అన్న మాట అక్కడ మనం చదువాం. ఏమని చదువామనంటే, ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రువు బలమంతటి మీద మీకు అధికారము అనుగ్రహించి ఉన్నాను, ఏది మీకు ఎంత మాత్రమును హాని చేయదు. ఏమండి తన శిష్యులతో చెప్తున్న మాట ఇది, అందరితో చెప్పే మాట కాదు. శిష్యునికి ప్రత్యేకంగా వాళ్ళు అడిగినప్పుడు చెప్పే మాట, అయ్యా మీరు పాములను, భుజంగములను, భయంకరమైన మృగములను కాళ్ళతో తొక్కబోతున్నారు, అవి ఏవి కూడా మిమ్మల్ని ఎంత మాత్రము హాని చేయవు. స్తోత్రం అని చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి ఏ శత్రువు మిమ్మల్ని ఎంత మాత్రం హాని చేయడు, ఏ అపవాది మిమ్మల్ని హాని చేయుటకు వాడికి అధికారం లేదు. శత్రువు బలమంతటి మీద మీకు అధికారం ఇచ్చి ఉన్నారు. మీరు ఇద్దరిద్దరి కాడికి వెళ్ళి స్వార్థం ప్రకటిస్తూ ఉంటే ఎవరైనా మిమ్మల్ని చేర్చుకుంటే చేర్చబడండి, అక్కడికి వెళ్ళి ప్రార్థన చేయండి, సమాధానం అని చెప్పండి, ఆ గృహానికి శుభం అని చెప్పండి. ఒకవేళ వారు విరోధంగా మాట్లాడితే అక్కడ మీ పాద ధూళి దులిపి వచ్చేయండి. వచ్చిన తర్వాత తీర్పు దినమందు ఆ పాద ధూళే ఒక రోజున సాక్ష్యం ఇవ్వబోతుంది. స్తోత్రం. హల్లెలూయా. ఏమివ్వబోతుందంటే సాక్ష్యం, దైవజనుల పాద ధూళే సాక్ష్యం ఇవ్వబోతుందండి. తుడిచేస్తారు కదండి అని అనుకుంటాం, ఎక్కడ తుడిచేసినా కానీ ఆ ధూళంతా కూడా దేవుని సాక్ష్యం ఇవ్వబోతుంది. ఫలానా దైవజనుడు వచ్చాడు, ఇంటికి సువార్త చెప్పాడు, సాక్ష్యాలు చెప్పాడు, ఫలానా దైవజనుడు సువార్తను ప్రకటిస్తే మీరు ఎంత మాత్రమో లోబడలేదు. నోవాహు దినాల్లో ప్రకటించబడినట్టుగా అంత్య కాలంలో కూడా సువార్త ప్రకటించబడింది. నోవాహు ఒక్క రోజున ఏమండి నోవాహు సువార్తను ప్రకటిస్తే ఒక్క ప్రకటనకే వారందరూ ఉన్నట్ట దేవుని సన్నిధానం వైపు తిరిగారట. ఎన్నో సంవత్సరాలు చెప్పలేదు, ఒక్కరోజు ఒక ప్రకటన చేశాడు, మీ యొక్క దేశం పైకి భయంకరమైన ఉగ్రత రాబోతుంది, మీరందరూ కాపాడబడాలి అని అంటే దేవుని వైపు తిరగండి, సువార్తను వినండి, నమ్మి బాప్తీసం పొందడానికి సిద్ధపడండి.
అని ఎప్పుడైతే సువార్తని ఆ పూట ప్రకటించాడో వాళ్ళు రాజులు సైతం ఎక్కడ వచ్చేసారో తెలుసా? గోరు బట్ట ధరించుకొని పైన తల మీద బూడిద పోసుకుని, యేసు ప్రభువా మమ్మల్ని కనికరించవా, నినేవే పట్టణం మీదకి అనగా మా పట్టణం మీదకి వస్తున్న ఉగ్రత నుండి మమ్మల్ని కాపాడు నాయన ప్రార్థన అయితే చేశారట. ఎన్నిసార్లు ప్రకటన చేశాడని రాయబడ్డదో తెలుసా? ఒక ప్రకటనకే. స్తోత్రం అని చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక్క ప్రకటనకే వారందరూ మారు మనసు పొందారట. దేవుని వాక్యంలో చదువుదామా? మార్కు సువార్తలు అనుకుంటా ఆ మాట ఇలా రాయబడి ఉంటుంది. మార్కు సువార్త ఒక మాట మొత్తం మార్కు మత్తయి సువార్త 12:41. మత్తయి సువార్త 12:41. నినేవే వారు యోనా ప్రకటన విని మారు మనసు పొందిరి గనుక విమర్శ సమయమున నినేవే వారు ఈ తరము వారితో నిలవబడి వారి మీద నేరస్థాపన చేతురు. ఇదిగో యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. విమర్శ సమయమున దక్షిణ దేశపురాణి ఈ తరము వారితో నిలవబడి వారి మీద నేరస్థాపన చేయును. ఆమె సొలొమోను జ్ఞానము వినుటకు భూమి అంతముల నుండి వచ్చెను. ఇదిగో సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. స్తోత్రం అని చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. ఏమని వ్రాయబడ్డదో తెలుసా? నినేవే పట్టణస్థులట సువార్త విని ప్రకటన విని దేవుడు భయంకరముగా మీ పట్టణాన్ని దేవుడు దహించి వేయబోతున్నాడు. మీ పట్టణం కాల్చి వేయడానికి ఆయన సంసిద్ధుడిగా ఉన్నాడు. నేను వేరొక ప్రాంతానికి వెళ్ళిపోవాలి, ఈ ప్రాంతానికి వచ్చి సువార్త ప్రకటిస్తే మీరు ఎనరయ్యా అని నేను వేరొక ప్రాంతానికి వెళ్ళిపోతే అక్కడ భయంకరమైన ప్రమాదం జరిగి ఆ ప్రమాదంలో నుండి కాపాడబడి ఇదిగో తిమింగలం చేత మింగివేయబడి అక్కడి నుండి మరొక ప్రాంతానికి అనగా నినేవే పట్టణపు ఒడ్డుకొచ్చి నేను 3వ దినమందు ఈ పట్టణానికి చేర్చబడ్డాను. నేను వచ్చిన తర్వాత మీరందరికీ సువార్త ఒక్కమంటే యేసయ్య భూమిని అనగా ఈ ప్రాంతాన్ని దహించి వేయడానికి సంసిద్ధంగా ఉన్నాడు. మారు మనసు పొందండి, రక్షణ పొందండి అని ఒక ప్రకటన చేస్తేనట నినేవే పట్టణ ప్రజలందరూ మారు మనసు పొందేశారట. స్తోత్రం చెప్పండి, చెప్పాలి. హల్లెలూయా. ఏమండి, ఈ రోజు ఎన్ని వాక్యాలు చెప్తున్నారు దైవజనులు, ఎన్ని స్వార్థ కొడుకులు, ఎన్ని ఉపవాస కొడుకులు, ఎన్ని మారు మనసు కొట్టాలు, ఎన్ని ప్రత్యేకమైన సభలు, ఎన్ని ప్రత్యేకమైన కూడికలు, నెలకు ఒక కూడిక, వారానికి ఒక కూడిక, ప్రత్యేకంగా శనివారం ఆదివారం ప్రార్థనలో ఇవన్నీ చెప్పబడుతున్న సువార్త. ఇన్ని ప్రకటనలు చేస్తున్నాం, ఎంత హెచ్చరిక చేస్తున్నాం, ఎంత దేవుని ఉగ్రత కోసం చెప్తున్నా కానీ ఏమవుతుందిలే అన్నట్లుగా మనుషులు మారిపోవట్లేదా? నినేవే పట్టణ ప్రజలు ఒక్క ప్రకటనకి మారు మనసు పొందితే మనతో దేవుడు చాలా సార్లు మాట్లాడలేదా? ఆ మద్యపానాన్ని వదిలేమని, పాపిష్టి సంబంధమైన కార్యాలను విడిచిపెట్టమని దేవుడు చాలా సార్లు గద్దించినా కానీ నేను వదిలేసావా? వినాలి మీరు జాగ్రత్తగా. వదిలేసావా? నిజంగా మా మామయ్య అలా అయిపోయాడని బాధ పక్కన ఉన్నా కానీ ఇంకో పక్కన దేవుడే మూలు పెట్టాడు అని చెప్తున్నాడు. ఎందుకో చెప్పనా? తాగొద్దని డాక్టర్లు చెప్పారు. ఆయన మారు మనసు పొంది అనగా బాప్తిస్మం తీసుకుని పెళ్లి చేశారు అనుకుంటా. బాప్తిస్మం తీసుకుని పెళ్లి చేశారు. నా చిన్న వయసులో బాగా గుర్తు. ఆ కాలంలో బాప్తిస్మం ఇచ్చారు. ఆయన బాప్తిస్మం ఇచ్చి పెళ్ళయింది కానీ కొన్ని సంవత్సరాల కానీ ఫుల్గా డ్రింక్ చేయడం మొదలు పెట్టాడు. రీసెంట్ గా బాగోకపోతే సంవత్సరం క్రిందటే బాగోకపోతే హాస్పిటల్లో జాయిన్ అయితే బాబును బ్రతకము మద్యాన్ని వదిలిపెట్టి ఆ భయంకరమైన త్రాగును వదిలిపెట్టామంటే ఆయన తాగేసి అక్కడక్కడక్కడ కనిపించడం అలా చూశాం. కాబట్టి డాక్టర్లు చెప్పినా వినట్లేదు, మనుషులు సేవకులు చెప్పినా వినట్లేదు. మారు మనసు పొందండి అయ్యా, దేవుని రక్షణ పొందండి. చాలా మంది ఆ మద్యపానం వల్లే భయంకరమైన గుట్కాలు, భయంకరమైన సిగరెట్లు, భయంకరమైన ఆ పాపిష్టి కార్యాల వల్ల కుటుంబాలు బలైపోతున్నాం. ఒక పక్కన మారు మనసు పొందండి అయ్యా అని చెప్తా ఉంటే ఈ పెద్ద దిగొచ్చాడండి మనం చంపడానికి కదా ఒకరు మొగడు కదా తాగలేవా ఏమంటారండి? మొగోడు వైపు తాగు ఇంకా నిజమా?
మగవాళ్ళందరూ తాగని బోర్డు మీద నన్ను రాసేది ఏంటి ఎవడన్నా? అప్పుడు ప్రకటన చేస్తాడు, మగవాడు కాదని తాగలేంటి అని. ఈ రోజు రెచ్చిపోతాడు, మగవాడు అని తాగేస్తాడు. 30 సంవత్సరాలకి కిడ్నీలు ఫెయిల్, 40 సంవత్సరాలకి చెప్పండి గుండెకాయ అవుతాయిపోద్ది. ఇంకేముండదు, కుటుంబంతో హ్యాపీగా ఉండలేడు, కిడ్నీలు ఫెయిల్ అయిపోయినాయి అని. నాకు స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. డోర్ దగ్గర బాగా జాగ్రత్త నిలబడుతున్నారు మీరు, అనాలి జాగ్రత్త. ఏమంటే 30 సంవత్సరాలు కిడ్నీలు ఫెయిల్ అయిపోతున్నాయి. నేను మగవాడిని అంటే ఆగేస్తాను, డామంటాడిపోతాను. ఎక్కడన్నా పడిపోతే దెబ్బలు, మరలా నేను ఇంటికి ఈడ్చుకురావాలి ఒకడం, మళ్ళీ ఈడ్చుకు వచ్చిన తర్వాత సన్నీళ్ళు పోయేళ్ళు పోగలం. ఏమంటే మరలా అన్నం తిరిగిస్తా ఉంటే దాన్ని కక్కేస్తా ఉంటాం. ఎంత రోత బతికి దానికన్నా రోత జీవితం ఇంక మరొకటి. ఎంతో రోత బతికని మనందరికీ అర్థమవుతున్నా కానీ, డాక్టర్లు చెబుతున్నా కానీ, ఏమండి దైవ సేవకులు చాలా మీటింగ్స్ పెట్టి, చాలా సువార్త సభలు పెట్టి, మారండి ఇప్పుడైనా మారు మనసు పొందండి, ఆ లోక సంబంధమైన పాపిష్టి కార్యాల వైపు వెళ్ళొద్దు, దేవుడు రాకడ రాబోతుంది, దేవుడు చూస్తున్నాడు. మంచి వారిని ఏమండి ఇంకా నీతిమంతులు కానీ చెడ్డవారిని ఇంకా ఏమండి పాపం చేసేవారిని చేస్తా ఉండమని చెప్పాడంటే, దేవుడు వదిలేశాడంటే, ఆ రోజు నినేవే పట్టణస్తులకు ఇచ్చిన హెచ్చరిక ఈ రోజుకి మన దినాల్లో కూడా ఇచ్చాడు. మనతో కూడా మాట్లాడుతున్నాడు, గద్దిస్తున్నాడు, హెచ్చరిక చేస్తున్నాడు, మారమని చెబుతున్నాడు. మారకపోతే దేవుని ఉగ్రత మన మీదకి వచ్చేద్దని ఎన్నిసార్లు చెప్పినా అది ఎవరమ్మన్నాడండి, అందుకని వెళ్ళిపోయానండి. మనకన్నా ఉండాలి మైండ్లోనూ. అంటే ఎవరో బలవంతం చేసాడని అందుకని వెళ్ళిపోయారండి. గత వారం చెప్పాను కదా, పురుషులని లేదు, స్త్రీలని లేదు, సమాజం అంతా త్రాగుడు వైపు, భయంకరమైన డ్రగ్స్ వైపు, భయంకరమైన గంజాయి వైపు, రకరకాల ఆ పాన్పరాక భయంకరమైన పాపిష్టి గాదాల వైపు, ఏమంటే దేవునికి విరోధముగా జారత్వం వైపు, వ్యభిచారం వైపు తిరుగులాడుతున్న లోకంలో ఉన్నాం. ఆ రోజున నినేవే ప్రజలతో ఒకటే ప్రకటన చేశాడంట దైవజనుడైన యోనా, అయ్యా మీరు మారు మనసు పొందండి, రక్షణ పొందండి, లేకపోతే దేవుని ఉగ్రత మీ మీదకి బలంగా దిగి వచ్చేపోతుంది. మారు మనసు పొందమని చెప్తే ఆ రోజు మారు మనసు పొందేశారట. ఎవరో చిన్నపిల్లలు, ప్రజలే కాదు, రాజులు సైతం అధికారాన్ని పక్కన పెట్టి, చెప్పండి అధికారాన్ని పక్కన పెట్టి బూడిద పోసుకుని, ఏమైనా గోనిబట్టు అనగా తగ్గింపు జీవితానికి సాదృశ్యం, గోనెబట్టు ధరించుకుని బూడిద పోసుకుని, దేవా మా పాపాలు మేము విడిచిపెడుతున్నాం, అయ్యా నీ ఉగ్రతను మా పట్టణం వైపు రానివ్వద్దు ప్రభు అని వారందరూ కూడా ప్రార్థన చేశారట. స్తోత్రం చెప్తామా? హల్లెలూయా. ఈ రోజు దేవుని సేవకుడి ద్వారా ఎన్నిసార్లు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. వదిలేసావా సిగరెట్? వదిలేసావా భయంకరమైన ఆ పాపిష్టి సంబంధమైన కార్యాలు? వదిలేసావా లోక సంబంధమైన త్రాగుని, భయంకరమైన వ్యసనాలు గురైపోతున్న ఈ లోకములో నీవు అదే వ్యసనంగా మార్చుకుంటున్నా నీ పరిస్థితులు బట్టి దేవుడు మరొకసారి హెచ్చరిక చేస్తున్న మాట ఏంటో తెలుసా? దేవుని వైపు తిరిగినట్లుగా తిరిగి మరలా లోకం వైపు తిరిగితే ప్రమాదం ఖచ్చితంగా పొంచి ఉంటుంది. ఏది మీకు ఎంత మాత్రం హాని చేయదని ఎవరు చెబుతున్నాడు తెలుసా? తనను నమ్మి తన మీద ఆధారపడి దేవుని మీద పూర్తిగా డిపెండ్ అయిన భక్తులతో చెప్తున్నాడు, మీరు భూజంగములను, నాగుపాములను అనగదొక్కబోతున్నారు, మీ పాదముల కింద పడవబోతున్నాయి, ఎటువంటి శత్రువు ఎంత మాత్రము కూడా మీకు హాని చేయడు. స్తోత్రం అని చెప్పండి. హల్లెలూయా. ఎటువంటి శత్రువు మీకు ఎంత మాత్రం హాని చేయడు. మనం అనుకుంటాం పక్కింటోడు, ఏమంటే రాత్రి కూడా చెప్పాను కదా, పక్కింటోడు చేతపడి చేసేసాడు, ఆడే చేసేసాడు. ఆ దుర్మార్గుడు మా ఇంటి పక్కన ఉండి 4 నిమ్మకాయలు తెచ్చి 2 మిరపకాయలు తెచ్చి వేసేస్తున్నాడు మా ఇంటికాడు. అవునా? ఆడు వేసేస్తే నువ్వు ఎవరిని హైలైట్ చేస్తున్నావు? మంత్రగాడిని. అటు చేతపడి చేసాడట, 10,000 ఇచ్చుకెళ్ళి ఎవరితో చెప్తుంది, ఎవరికి మా ఇంటర్లో అందరికి చేతపడి చేసాడు, అప్పటి నుండి ఏది బాగుంటలేదు అంటే, అమ్మ పట్టుకురా ముగ్గేసేస్తానని ముగ్గేసేసి అది కూర్చోబెట్టేసి మొత్తానికి 4 రకాలు వేసేసి పంపించేస్తాను, నీకు బాగానే ఉంటుంది అని. వచ్చేసిన తర్వాత మరలా దేవుడు స్తోత్రం. అంతే, మరలా అంతే. మరలా వీడు కాదు, మరలా పెద్ద ఆయన ఉన్నాడంటే ఎక్కడో తూర్పుతాడులో ఉన్నాడంటే అక్కడికి వెళ్తే చాలా బాగుంటుంది అంటారు, అక్కడికి వెళ్ళిపోతాం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆడు ఒక 20,000 తీసుకుని నేను మరలా అదే యాజిటీజ్గా చేస్తాడు. ఇక అలా కాదు ఇలా కాదని ఏదో చెప్తాడు. వచ్చిన తర్వాత నా శాపం పోద్దని ఉంటాం, పోతుందా? ఏమండి
క్రైస్తవులు ఇదే పనులు చేస్తున్నారు, అన్ని జనులు కూడా ఇదే పనులు చేస్తున్నారు. దేవునికి విరోధంగా, దేవునికి నచ్చని పద్ధతుల్లో వెళ్ళిపోతున్న క్రైస్తవులు చాలా మంది సమాజంలో కనిపిస్తూ ఉన్నారు. నేను తెలియజేస్తున్న మాటల్లో తెలుసా, నువ్వు ప్రభువు నమ్మిన తర్వాత ప్రభు మీద ఆధారపడితే ఏ శత్రువు చేతబడి చేసినా, చెల్లంగితనం చేసినా, బాణామతి చేసినా, భయంకరమైన కర్ణ పిచ్చాల్సిన వాడి దగ్గర ఉన్నా, ఏమండి దేవుని కన్నా శక్తిమంతుడు భూమి మీద ఎవరు కూడా లేడు. మనం ఆరాధిస్తున్న దేవుని నామం అన్ని నామముల కన్నా పైన నామం. స్తోత్రం అని చెప్పండి. హల్లెలూయా. నువ్వు చెప్పాలి, నా యేసయ్య నమ్మిన తర్వాత ఏ శక్తి నా ఎదుట నిలబడదు. దేవుని శక్తి ఉన్నది, ఏ శక్తి కూడా కానీ అయ్యి బాబు అయిపోతున్నామండి. నిజంగా ఆ 4 గర్భకాలు మా ఇంటికాడ ఉన్న తర్వాత మా ఇంటికి ఏదో అయిపోయిందండి, కలిసి రావట్లేదండి. మొత్తం ఒకరి తర్వాత ఒకరు జ్వరం అంటారండి, బాగుంటలేదండి, కిడ్నీ లోపల లాగేస్తున్నాయండి, రాళ్ళు అన్నారండి, స్కానింగ్లు అన్నారండి. ఏమంటే మీరు ఎంత అభిమానం పెట్టుకుని బలహీనలు అయిపోతున్నారు తెలుసా. ఒకవేళ చేసినా, నేను అంటున్నాను, ఒకవేళ చేశాడో లేదో తెలియదు, చేసినా గానీ మన శక్తి మనలో ఉన్నవాడు లోకములో ఉన్నవాడి కంటే నువ్వు నమ్మాలి, విశ్వసించాలి. ఎప్పుడు విశ్వసిస్తావో తెలుసా, పూర్తిగా దేవుని మీద ఆధారపడితే. ఎప్పుడు విశ్వసిస్తాం? పూర్తిగా దేవుని మీద ఆధారపడితే. ఎంత మాత్రం ఏది కూడా హాని చేయదు. ఏమంటే యోహాను గారి దగ్గరికి పద్మాసు ద్వీపం దగ్గర ఆయన పరమాసిగా ఉన్నప్పుడు ఆయనకి త్రాగడానికి అడ్డ దేనిలో తెలుసా, ఆయన త్రాగడానికి పాయాసంలో కలిపేసి విషాన్ని ఇచ్చేశారట. విషాన్ని త్రాగితే ఆయనకి ఎంత మాత్రం కూడా అది హాని చేయలేదు. ఆయన తాగేసినా గాని మరలా సంతోషంగా పాటలు పాడుతూ దేవుని స్తుతించాడు. స్తోత్రం. హల్లెలూయా. అందుకనే పాడాలి మనం, అన్ని నామముల కన్నా యేసయ్య నామం. ఏమండి నామము అని అంటే పేరు, నామలు కాదు. నామం అంటే పేరు. అన్ని పేర్లు కన్నా పైన ఉన్న పేరేంటి? యేసయ్య పేరే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య నామం లేకపోతే యేసయ్య ఉచ్చారణ, యేసయ్య పేరు ఎవరైతే మాట్లాడతారో, యేసు నామం అని ఎవరైతే పలుకుతారో ఖచ్చితంగా వారిలో ఉన్న ప్రతి అపవిత్రమైన కార్యాలు వెళ్ళిపోతాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దెయ్యాలు లోబడిపోతాయంట. దేవునికి స్తోత్రం. ఏమంటే దెయ్యాలు ఏమైపోతాయి? మాట వింటాయి అంతే. దేవునికి లోబడతాయి. తర్వాత అక్కడ ఎవరు ఉన్నారో తెలుసా? యేసుప్రభు వారి శిష్యులే ఉన్నారు. ఆ 10వ అధ్యాయం అంతా మీరు చదువుకుంటూ ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు ఫలానా ఇద్దరిద్దరి కాడికి 70 మందిని పంపించాడంట దేవుడు. ఎంతమందిని? 70 మందిని పంపించాడంటే ఇద్దరిద్దరి కాడికి వెళ్ళండి, సువార్త చెప్పండి. ఏ ఇంటికి వెళ్ళినా సమాధానం అని చెప్పండి. జాలునైనా ఏమండి మీరు ఏదైనా సంచులను కానీ పట్టుకుని వెళ్ళకండి. ఇద్దరిద్దరి కాడికి వెళ్ళి సువార్త చెప్పి యేసు నామములో ప్రార్థన చేసిరండి, దెయ్యాలు వెళ్ళిపోతాయి అని, చాలా అద్భుతాలు జరుగుతాయని వారితో చెప్తే వారు విశ్వాసం ఉంచి వారు అలా చేయగా నిజంగా దెయ్యాలు వాళ్ళకు లోబడిపోయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనము కూడా దేవుని అధికారాన్ని మనకు అర్థమైతే ఏది మనకి అంత మాత్రం హాని, మనం భయపడిపోవలసిన పని ఏమీ లేదు. ఏమంటే ఏదో చూశానండి, ఏదో కనిపించిందండి,
రకరకాల సంబంధమైన వాటికి మనం పరిగెత్తాల్సిన పని లేదు. యేసు నామములో ఆ శక్తులన్నీ లయమైపోతాయి. యేసు మనం ఆరాధిస్తున్న దేవుడు అన్ని నామముల కన్నా ఉన్నతమైన గొప్ప దేవుడు అని చెప్పడానికి నేను చాలా సంతోషిస్తా ఉన్నాను. దేవుని కాపుదల మనందరికీ ఉండాలి అని అంటే మనం ఎలా ఉండాలి, లేదా దేవుని కాపుదల ఉండాలంటే ఏం చేయాలో కొన్ని విషయాలు మీతో జ్ఞాపకం తెస్తాను. చూడండి, దానియేలు గ్రంథం 6వ అధ్యాయం మనం చదువుకుందాం. దేవుని కాపుదల మన జీవితాలకి కావాలంటే మనం ఎలా ఉండాలి, ఏం చేయాలనే విషయాలు ఇక్కడ వ్రాయబడి ఉన్నాయి. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 23వ వచన భాగాన్ని చదువుదాం. దానియేలు గ్రంథం 6:23. రాజు ఇందును గూర్చి అతి సంతోషభరితుడై దానియేలును గుహలో నుండి పైకి తీయుడని ఆజ్ఞగా బంట్రోతులు దానియేలును బయటికి తీసిరి. అతడు తన దేవుని యందు భయభక్తులు గలవాడై ఉన్నందున అతనికి ఏ హానియు కలగలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అవండి, హాని ఎప్పుడు కలగదనంటే మనము దేవుని యందంట భయభక్తులు కలిగి ఉంటే ఏ మాత్రము హాని చెప్పండి కలగదు. ఎలా ఉంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే. అక్కడ దానియేలు అనే భక్తుడి కోసం మనం చాలాసార్లు వింటాం. మరొకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే దానియేలు అనే ఒక ఆయన ఉన్నాడు. ఈ దానియేలు అనే భక్తుడు దేవుని యందు చాలా భయభక్తులు కలిగి నడిచే ఆయన. ఈయనకు 3 స్నేహితులు ఉన్నారు. చెప్పండి వారి పేర్లు: షడ్రకు, మేషకు, అబేద్నెగో. వీరు పరాయి దేశం నుండి మరొక దేశానికి పరవాసులకు వచ్చేసారు. అనగా వేరొక దేశం నుండి వీరు మరొక బబులోని దేశానికి వారు కొనుక్కోబడ్డారు అనమాట. చెరగా వెళ్ళిపోయారు, బానిసలుగా వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత వారు ఒక నిర్ణయానికి వచ్చారు: యేసయ్య దేవుడు గొప్పోడు, ఆయన తప్ప మనము భూమి మీద ఇంకెవరిని కూడా ఆరాధించకూడదు, ఎవరికి మొక్కకూడదు, యేసయ్య చాలా గొప్పడు అని వారికి అర్థమైన తర్వాత యవన బిడ్డలు ఎవరైనా అయితే వాళ్ళు బలి అర్పించిందైనా దేన్నైనా ఎవరు చూడట్లేదు కదా అని చక్కగా తినేస్తారు. కానీ అక్కడ ఉన్న యవనస్తులు ఎంత గొప్పలు చూడండి. ఏమండి, దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగోలట ఆ బలిగా అర్పించిన వాటిని, రాజు విందు చేయించిన వాటిని, ఏమండి దేవునికి నచ్చని పదార్థాలు వారు ముండిపెడితే వారు అన్నారు, మాకు శాకాహారం తప్ప మాంసాహారం ఏది కూడా మాకు వద్దు, మాకు మాంసాహారం ఏమొద్దు, మేము కొన్ని దినాలు బట్టి ఇలాగే ఉంటాం అని అంటే అక్కడ పని చేసి ఆయన అంటాడు: అయ్యా అలా కాదు, అలాగైతే మీరు అందహీనులుగా అయిపోతారు, బక్కగా అయిపోతారు, బలంగా ఉండలేరు, ఫైట్ చేయలేరు, మీరు ఖచ్చితంగా మీరు మాంసాన్ని తినాలి, బలమైన ఫుడ్ తినమని అంటే, అయ్యా ఇదిగో వాళ్ళు మాంసాన్ని తినే వాళ్ళతోనూ మాంసాన్ని తినని మాతోనూ ఒక పోటీ పెట్టుకుందాం. వాళ్ళు మాంసం తినమనంటే మేము తినం, మేము కాయగూరల భోజనమే తింటాం. అయితే మాంసం తినేవారి బలం కన్నా మా బలము, మా యొక్క ఆ సౌందర్యం, మా యొక్క ఆ యొక్క శక్తి యాజ్ ఇట్ ఈజ్గా వారికన్నా ఎక్కువ ఉంటే మేము ఇంక ఇదే కంటిన్యూ చేస్తాం. అయ్యా అలాగ అనుమతిస్తారా అని అంటే సరేనని కొన్ని రోజులు పెట్టారట. ఒక 4 రోజులు అలాగా సమయం తీసుకుని వారికి భోజనాన్ని పెడితే, ఏమండి మాంసాన్ని తినేవారి కన్నా మాంసాన్ని తినకుండా కాయగూరలు తినేవాళ్ళ బలమే చాలా ఎక్కువగా ఉందట. స్తోత్రం అని చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అదే మనం అయితే ఆట మాసం అంటారా, వెళ్ళిపోదామా, దినమైన ఉండదు, తద్దినమైన ఉండదు. ఏమండి ఏంటంట ఆట మాసం అంటే వెళ్దాన్నాడా? ఏ మాసం? ఏట మాసం. ఏట మాసం ఏమంటే ఒక్క పూట ఏట మాసం తినప్పుడు చచ్చిపోతారా? కాయగూరలు అంటే ఇంట్లోనే ఏట మాసం ఆడుతున్నారా అక్కడ? ఎడా దేవుడిని పక్కన పెడతాం కాసేపు. ఏమండి ఈ లోక సంబంధమైన అన్ని జనులే కాదు, ప్రభువుని నమ్మిన తెలుసుకున్న వారు సహితం చాలా మంది ఇలాగే ఉన్నారు. మనకెందుకు అక్కడికి వెళ్ళకూడదు, మనకెందుకు వాటిలో పాలు పొందకూడదు, ఏమండి విగ్రహములకు అర్పించిన వాటిని, బలిగా చేసిన వాటిని మనం తినకూడదని దేవుడు ఆజ్ఞ పెట్టాడు కదా, అక్కడికి వెళ్ళకూడదని ఉన్నట్లే. చాలా మంది అవనస్తులు తిండికులో పడిపోయి అవనస్తులు చాలా మంది ఉన్నారు. మీరు ఎలా ఉన్నారు నాకు తెలియదు అన్నానా. చాలా లోక సంబంధమైన మనుషులు ఎలా ఉన్నారంటే ఎక్కడ పడితే అక్కడ తినేస్తారు, ఎక్కడ పడితే అక్కడ తాగేస్తారు, ఎక్కడ పడితే అక్కడ బతికేస్తారు. వాళ్ళు మరలా పైపెచ్చుకుంటారు, దేవుడు మాకు ఏమాత్రం నిశ్చయుడు హల్లెలూయా అంటారు. ఏమంటే అలాంటి వాళ్ళు కానీ జరగదా? గాఢ అంధకారపు లోయలో, మరల వాక్యం వాళ్ళే చెప్తారు, గాఢ అంధకారపు లోయలో నేను సంచరించినాను, ఏ అపాయమునకు భయపడను, దేవుడు నాకు తోడై ఉంటాడు. అక్కడికి వెళ్ళిన తినేయాల్సినవి అన్నీ తినేస్తావు. అయ్యే
ఏమంటే తిరిగేయాల్సిన సమయాన్ని అంతా లోకానుసారంగా తిరిగేస్తాం. మరలా ఏదన్నా అపాయం వచ్చినప్పటికీ దేవుడు నాకు ఎంత మాత్రం, అయ్యి బాబు నీ భక్తిని చూసి దేవుడు అంత మాత్రం హాని చేయడా? ఏమండి నీ యథార్థతను చూసి దేవుడు అంత మాత్రం హాని చేయడా? దేవుడు కాపుదలు ఉంచుతాడా? దేవుడు దూతలను పంపిస్తాడు నీ కొరకు. నువ్వు చేయాల్సిన దాన్ని చేయకుండా, దేవునికి నచ్చేటట్లు బ్రతకకుండా దేవుడు నాకు ఎంత మాత్రం ఏమాత్రం హాని చేయడని చెప్పే చాలా మంది క్రైస్తవులకి ఈ రోజున చెబుతున్న మాట ఏంటో తెలుసా? మనం దేవుని మీద పూర్తిగా ఆధారపడడం అంటే ఒక తిండి విషయంలోనే కాదు, ప్రతి విషయంలో కూడా దేవునికి యథార్థంగా బ్రతకాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనం విశ్వసించాలి, అయ్యా దేవునికి నచ్చని ఏది కూడా నాకు నచ్చదు. లోక సంబంధమైన ఆ విందులు అల్లరి తూకు నాటపాటల దగ్గర నేను ఉండనయ్యా, నేను యథార్థంగా బ్రతుకుతాను. ఏమండి తిండికి నేను లోబడను. దేవుని వాక్యంలో అంటాడు భక్తుడైన అపోస్తులుడైన పౌలు గారు, కొంతమంది అంట వారు కడుపుకే దాసులట. దేనికి దాసులు? కడుపుకే దాసులు. అటు తిండేయక ఇంకేమైపోయినా సర్వం భక్తి అంతా కోల్పోయినా పర్లేదు, నాకు తిండేటైతే చాలంటే. ఏనాయనా తిండి కోసమే బతుకుతున్నావా, బతకడం కోసం తినాలా? కొంతమంది తిండి కోసమే బతుకుతారు, వాళ్ళు బతకడం కోసం తినరు. మనం బతకడం కోసం తినాలి, అంతేగాని తిండి కోసం మాత్రం మనం బతకూడదు. దేవుని వాక్యం ద్వారా మనం తెలుసుకోవాలి. దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగోల్ని ఎవరన్నా చూసి మీరు ఆగండి, మీరు తినొద్దని చెప్పారా? వెళ్ళొద్దని చెప్పారా? వాటి దగ్గర ముట్టుకోవద్దని చెప్పారా? వారు దేవునికి భయపడి యెరూషలేములో చేసిన భక్తి ఎక్కడ కూడా చేయడం ప్రారంభించారు. స్తోత్రం, హల్లెలూయా. బబులోను దేశానికి వెళ్ళిపోయినా, ఏమండి మీరు హైదరాబాద్ వెళ్ళిపోయినా, అమెరికా వెళ్ళిపోయినా, మనం ట్రాన్స్లేషన్ చేసుకుంటే మనం పరాయి ఊరికి వెళ్ళిపోయినా, మనం ఎక్కడ చేసిన భక్తి మనం అస్సలు విడిచిపెట్టకూడదు. మనం పనికి వెళ్ళినా, ప్రయాణములో ఉన్నా, ఎక్కడికి వెళ్ళినా, ఎలాంటి పరిస్థితిలో మనం ఉన్నా, నా భక్తి ఏంటి, నా విశ్వాసం ఏంటి, నేను ఎక్కడ ఉండాలి, ఎలాంటి పరిస్థితిలో ఉన్నాను, ఎంతకాలం ఇప్పుడు ఎలా ఉంటున్నానని మనం ఖచ్చితంగా జ్ఞాపకం తెచ్చుకోవాలి. ఈ దానియేలు, షడ్రక్, మేషకులకి అలాగా కొన్ని రోజులు అలాగా ఉండిచ్చిన తర్వాత అంటండి, వారిని తూకమెత్తే వీళ్ళు బలమే అత్యధికమైందంట. వీరిని తీసుకెళ్లి ఇదిగో ప్రతి మొక్కమంటే అందరూ మొక్కినట్టుగా వారు మాత్రం మొక్కట్లేదు. ఏమండి నేను అంటాను, ఈ నలుగురు మాత్రమే ఉన్నారా? యెరూషలేము నుండి తీసుకువచ్చిన యవనస్తులు ఎంతమంది లేరు? అంతమందిలో ఎవరైనా మొక్కకుండా ఆగారా? ఎవరు ఆగలేదట. ఈ నలుగురు మాత్రం చెప్పారయ్యా, వాటికి మాత్రం మేము మొక్కం. మేము ఆరాధిస్తున్న దేవుడు లోక సంబంధమైన ప్రతిమలకు ఉండే దేవుడు కాదు. ఏమండి ఓ ఫోటోకి పరిమితమైన దేవుడు కాదు. మేము ఆరాధిస్తున్న దేవుడు ఆత్మస్వరూపి అయిన దేవుడు. మేము ఆరాధించే దేవుడు ఆత్మస్వరూపి అయిన దేవుడు. మేము ఎక్కడ ప్రార్థన చేస్తాం, 2-3 కూడి అక్కడ మా మధ్యలో ఉంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం చెప్పాలి. ఏమంటే నిజంగా మొన్న ఒక రోజున నేను ఒక ప్రాంతానికి వాక్యం అందించడానికి వెళితే నాకు కూడా పౌరుని రమ్మంటే ఆడు రాలేదు. మరొక సహోదరుని మా మేనమామలో వాళ్ళ అబ్బాయిని తీసుకెళ్తామంటే వాడు అనుభవం చెబుతున్నాడు. వినండి, వాడు అనుభవం చెబుతూ ఏమన్నాడో తెలుసా? వాళ్ళ ఫ్రెండ్ ఈయన కలిసి చర్చిలో పాటలు పాడతారట. వాళ్ళు చక్కగా పాటలు పాడతారు. వాళ్ళ ఫ్రెండ్ కూడా పాటలు పాడతాడు. పాటలు పాడి ఆయన ఏమండి 10th వరకు బాగానే ఉన్నాడు. ఇంటర్కి వెళ్ళిన తర్వాత ఏం చేస్తున్నాడో తెలిసి వాడికి ఒక ప్రత్యేకమైన గర్ల్ ఫ్రెండ్ అంట. ఏమండి అలాగా తర్వాత అంత మాత్రం ఆగిపోకుండా స్మోక్ చేస్తున్నాడు అంట, సిగరెట్ కాలుతున్నాడు అంట. ఏమండి సిగరెట్ కాలుతున్నాడు, తర్వాత బ్రాందీ లేకపోతే బీర్ ఏదో అంటారు కదా, ఆ మద్యపానాన్ని కూడా సేవిస్తున్నాడని తెలిసిందట. సేవిస్తున్నాడని తెలిస్తే వెంటనే ఒక రోజున పానీపూరి ఏదో తిందామని సరదాగా బయటికి వెళ్తే వాళ్ళ ఫ్రెండ్ని పాటలు పాడి చర్చికి వస్తున్నాడు, పాటలు పాడుతున్నాడు. మరలా ఏమన్నా చెప్పండి, పీల్చుతానే ఉన్నాడు, తాగుతానే ఉన్నాడు, అనుభవించి అన్ని కూడా లోక సంబంధంగా అనుభవిస్తూ ఉన్నాడు. ఈయన అడిగాడట, ఒరే నువ్వు నాకు సిగరెట్ కాల్చడం చూశానరా నిన్ను అనేసి అన్నాడంట. నువ్వెక్కడ చూసావు? నేను అక్కడ కనిపించాను అన్నాడు. లేదా నువ్వు పలానా రోజున అని చెప్పకుండా నువ్వు నాకు కనిపించావురా, సిగరెట్ కాల్చడం నేను చూశానురా అన్నాడట. వాస్తవానికి ఈయనకు కూడా పూర్తిగా తెలీదు. సిగరెట్ తాగాడని వేరే వాళ్ళు చెప్పారు, అంతేగాని ఈయన కూడా తాగుతున్నాడు అన్న విషయం తెలీదు. నేనే చూశానని చెప్పాడంట. మరి నేను పలానా రోజున పలానా చోట నుంచి చూశానని చెప్పకుండా మామూలుగా అంటున్నాడంట. ఇదిగోరా నేను చూశాను, సిగరెట్ కాల్చడం చూశాను రా అన్నాడంట. నువ్వెక్కడ చూసావు? ఎవరు చూశాడని బొంకాడంట. కాసేపు
లేదు చూశాను రా అని అంటే వెంటనే తప్పు ఒప్పుకున్నాడంట. ఊరే నిజంగానే సిగరెట్ కాల్చాను రా, అది నన్ను ఏడిపించేస్తుందిరా, ఎవరో అదే ఆ ఫ్రెండ్ ఏడిపించేస్తుందిరా, అందుకని ఇంకా దాని తలపోటు తట్టుకోలేక సిగరెట్ కాల్చాను బాబు అని చెప్పేసి అన్నాడంట. వెంటనే అక్కడే నిలబెట్టి దవడ మీద వేయడం ఒక చెంపదెబ్బ గట్టిగా కొట్టగానే ఆడు అలా కిందడిపోయాడట. అక్కడ పానీపూరి అమ్మేవాడు కంగారు పడిపోయి అక్కడికి వచ్చేసాడట. ఏమంటే పానీపూరి అమ్మేవాడు చూసి కంగారు పడిపోయి వచ్చేసి ఎందుకు కూడా అతను తమ్ముడు అని అంటే ఏమి లేదులే మా ఫ్రెండ్ ఆడు అని లేచి ముఖం మీద 4 చుక్కలు నీళ్ళు కొట్టి నిలబెట్టి ఆయన కూర్చోబెట్టి చెప్పి, ఒరే మనం ప్రార్థనకి వెళ్తున్నాం. ఎప్పటి నుండి? చిన్నప్పటి నుండి ప్రార్థనకి వెళ్ళే మనమే మరలా ఆ సిగరెట్ కాల్చడం, మరలా ఎవరో ఉన్నారని నాకు తెలియదు, నువ్వే చెప్పావు, నీ గర్ల్ ఫ్రెండ్ ఉండడం, అంత మాత్రం తాగిపోలే నువ్వు, మరలా బీరేస్తున్నావు అని కూడా తెలిసింది. ఇలా త్రాగడం మర్యాదగా ఉందేంట్రా, వాక్యం చదువుతున్నాం, ప్రార్థనకు వస్తున్నాం, పాట పాడుతున్నాం, మనం దేవుని సన్నిధిలో ఎలా ఉంటున్నాం, ఎంత భక్తి చేస్తూ మరలా లోక సంబంధమైన వాటి వైపు తిరగడం ఏమన్నా నీకు న్యాయమేనా? మీ అమ్మకి తెలిస్తే, మీ అమ్మ వాస్తవానికి చాలా సెన్సిటివ్గా ఉంటుంది కనుక ఆవిడ తట్టుకోలేదు, ఏం చేస్తుంది గనుక నువ్వు ఎలా బ్రతకడం కరెక్ట్ ఏంట్రా అని వాడిని కొట్టి తర్వాత వాడిని భుజం మీద చేసుకుని తీసుకెళ్ళి పానీపూరి అవి ఇప్పించి తినేసిన తర్వాత మర్యాదగా ఇక నుండి ఏం చేయకూడదు, నువ్వు అలాంటి ఏమి చేసినట్టుగా వినిపించకూడదు, నాకు కనిపించకూడదు అని చెప్పాడట. స్తోత్రం అని చెప్పండి. హల్లెలూయా. అదే మన కుర్రోళ్ళు అయితే తాగుతున్నావా, నేను కూడా రానా, సిగ్గు లేదండి అసలు మనకి. ఏమండి నువ్వు సిగరెట్ కాలుతున్నావు, ఆడు కాలితే నాకు ఎందుకనయ్యా, ఏమంటే భయం చెప్తున్నాం మనం. ఒకవేళ మనం చేయట్లేదు, ఎదుటివాడు మన దగ్గరే చర్చకొస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నవాడు ఎవడానికి కనిపిస్తే, ఒరే నాన్న నీకు పద్ధతి కాదు అని చెబితే అక్కడతో ఆగిపోతాడు. ఆగిపోయాడంట. ఏమంటే అలా చెప్పాడు కనుక ఆగిపోయాడు. అలా గద్దించాలంటే అలాగే మనం గట్టిగా కొట్టిన ఒక దెబ్బ మరలా తిరిగి మాట్లాడలేకపోయాడంటే నిజంగా వాడు అంత భక్తి చేస్తున్నాడు కదా. దేవునికి స్తోత్రం అని చెప్పండి. హల్లెలూయా. అలాంటి యవనస్తులు ఇంకా ఉన్నారయ్యా, పాస్టర్లే కాదు, నిజంగా నీతిగా బ్రతికే యవనస్తులు కూడా ఉన్నారు. మరి నువ్వు నేను ఆడు తాగితే తాగుతావు, ఆడు పాడితే పాడతావు, వాడితో కలిసి సిందేస్తావు, వాడితో కలిసి ఏ కార్యక్రమమైనా వాడితో కలిసి ఉంటావు. ఏమంటే మళ్ళీ ప్రార్థనకు వస్తే ఆడు నువ్వు కలిసి పాట పాడతావు. ఇంక మన బతుకులు ఎప్పుడు మారుతాయి? అన్ని జైళ్ళు ఎప్పుడు రక్షించబడతారు? అన్ని జైళ్ళు మనం ఎలా రక్షించగలుగుతాం? ప్రార్థనకు వచ్చే నువ్వే నీ బ్రతుకు మార్చుకోకపోతే అన్ని జైళ్ళు చూస్తున్నారు కదా, వాళ్ళు ఖచ్చితంగా వీడు ఎన్నో సంవత్సరాల నుండి మందిరానికి వెళ్తున్నాడు కానీ దానియేలు చాలా మంది భక్తులు ఉన్నారని వాళ్ళకి తెలియకపోవచ్చు కాక మనకి తెలుసు కదా. అలాగ నీతిగా బ్రతికి తిండి సైతం పక్కన పెట్టేసిన ఎంతో మంది యవనస్తులు పరిశుద్ధ లేఖనంలో ఉన్నారు. మనకు ఉదాహరణకి ఒక దానియేలు కనిపిస్తూ ఉన్నాడు. ఏమండి దానియేలు అంత నీతిమంతుడిగా ఉండడం కాదు, ఈ రోజుల్లో కూడా అలాంటి నీతిమంతులు యవనస్తులు ఇంకా భూమి మీద ఉన్నారు. దేవునికి స్తోత్రం అని చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. నేను అనుకున్న ఆలోచన చేసిన పాయింట్ ఏంటో తెలుసా, నిజంగా వాడు కొట్టాడంటే, వాడు తిరిగి కొట్టలేకపోయాడంటే వీడు నిజంగా యథార్థంగా ఉన్నాడు. అలాంటి యవనస్తులను బట్టి మనం చాలా సంతోషపడాలి. అసలు వాడికి అంత ధైర్యం, అంత కొట్టాలనే ఉద్దేశం ఎలా కలిగింది? నేనైనా గమని కొట్టలేను. ఒకవేళ నేను కొట్టినా డాక్టర్ గారు మా పిల్లవాడిని కొట్టేశాడంట అని 10 ఊళ్ళు చెప్పేస్తాం. ఎందుకు కొట్టాడు, అసలు ఎందుకు జరిగింది, కొట్టాల్సిన పని ఎందుకు వచ్చిందా నా విషయం తెలియదు. కొట్టేశాడంట నేను ఇంకా మానేస్తాం, ఇంకో చర్చికి వెళ్ళిపోతా, ఆడ బతుకు మాదిగా. కొట్టేశాడంటే ఎందుకు కొట్టాడు, అసలు వివరం ఏంటో, ఎందుకు జరిగిందిరా అని వాడిని నిలదీస్తే అసలు విషయం బయటకు వచ్చేద్ది. కాబట్టి మన పిల్లల్ని ఏం చేస్తున్నాం, మనకు మనమే మన చేతులతోనే పాడు చేసేసుకుంటున్నాం. ఏమండి మీకు తెలిసిన మీ యవనస్తులు, మీ తోటి సహోదరులు ఎవడైనా తప్పిపోతే అవసరమైతే వాడిని ఒక దెబ్బ కొట్టైనా మనం ఏం చేయాలో తెలిసి మరలా క్రమశిక్షణలో పెట్టాలి. దేవునికి స్తోత్రం అని చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. మనం అలా ఉందుగాక. నిజంగా అలాంటి యవనస్తులు అంత్యకాల దినంలో ఇంకా మన సంఘాల్లో కూడా లేచునుగాక. ఆమేన్. హల్లెలూయా. దేవుని కొరకు నీతిగా బ్రతికిన దానియేలే కాదు, షడ్రక్ మేషక్ అబేద్నెగోలే కాదు, ఈ దినాల్లో కూడా అలాంటి మంట, అలాంటి రోషం మన జీవితాల్లో కూడా కలగాలని మనం నిజంగా ప్రార్థన చేయాలి. దానియేలు కలిగింది, నేను ఆ యొక్క విగ్రహారాధనకి నేను పూజ చేయకూడదు, నేను మొక్కకూడదు వాటికి,
అవసరమైతే దేవుడి ప్రతిమ, యేసుప్రభు అని ప్రతిమ పెట్టినా కానీ నేను దానికి కూడా మొక్కకూడదు. వాక్యం సెలవిస్తుంది, ఆకాశమైనా కానీ, భూమి కింద ఉన్న వాటినైనా కానీ, భూమి మీద ఉన్న వాటిన ఏ రూపమును కూడా మీరు ఎంత మాత్రము మొక్కకూడదు అని వాక్యంలో రాయబడ్డది కనుక నేను దేనికి మొక్కకూడదు. కొంతమంది పటాలకు మొక్కేస్తారు, ఏసునాయన ఏంటి పెద్ద ఫోటో తెచ్చుకుంటారో. ఎవరో ఆయన యాక్టర్ గారు, ఆ యాక్టర్ గారు కరుణామయుడానికి గెటప్ అయితే ఆ యాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఏసునాయన అమ్మ ఎంత విశ్వాసం అమ్మ నీకు, అసలు మొక్కాల్సింది ఆ పట్టానికి కాదు. ఎవరికి మొక్కాలి? మనం మొక్కితే ఆత్మ అయిన దేవుడికి మొక్కాలి. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ప్రార్థన చేస్తే మనం ఆరాధిస్తున్న దేవుడు ఆయన కంటికి కనిపించకపోవచ్చు కానీ ఆత్మ కార్యములు జరిగించుటకు ఆయన ఎల్లప్పుడూ కూడా సర్వ సంశుద్ధుడై ఉన్నాడు. దేవుడు ఎప్పుడు కాపాడాడో తెలుసా? దానియేలుని సింహాల గుహలో వేసేస్తే భయంకరమైన ఆ సింహాలు కొన్ని రోజులు బట్టి ఆహారం తినకుండా ఉన్నా, ఏమండి దానియేలుని పడవేయగానే ఒకవేళ చచ్చిపోవాలి కానీ చావకుండా సింహాల గుహలో ఆ రాత్రత్మానం ఉన్నా కానీ ఎంత మాత్రము అవి హాని చేయలేదు. అటు రాజు వచ్చి అడుగుతున్నాడు, దానియేలు నువ్వు ఆరాధిస్తున్న దేవుడు నేను నిజంగా బ్రతికించాడా, సజీవంగా ఉంచాడా అంటున్నాడు. దానియేలు నేను ఆరాధిస్తున్న దేవుడు నమ్మదగిన వాడు. స్తోత్రం, హల్లెలూయా. నన్ను ఇంకా సజీవుడిగా ఉంచాడయ్యా, నా దేవుడు నన్ను కాపాడాడయ్యా అని చెప్తే వెంటనే ఆయన చాలా విశ్వాసంతో ఆయన బయటికి తీసుకుని వచ్చి అంటున్నాడు, ఇదిగో ఈయన పడవేశారు కదా, ఇప్పుడు ఈయన పడవేసిన వాళ్ళని తీసుకెళ్ళి పడేయంటారా అని అంటే ఆ రోజు పడేశారంట. ఏమండి వాళ్ళని పడవేస్తేనంట అవి ఇంకా ఆ దిగువ భాగానికి వెళ్ళక మునిపే వాళ్ళు క్యాచ్ చెట్టుకున్నట్టుగా సింహాలు క్యాచ్ చెట్టుకుని పిప్పు కూడా మిగలకుండా, ఎముకలు కూడా మిగలకుండా అవి తినేసినాయి అట. ఏమంటే వారినైతే తినేసినాయి కానీ దానియేలు మాత్రం సింహాల గుహలో పడినా తినివేయలేదు. అగ్నిగుండములు వారు ముగ్గురుగా ఉంటే నాలుగో వాడిగా ప్రత్యక్షమయ్యాడు. ఇన్ని కార్యాలు, అద్భుతమైన కార్యాలు జరిగినాయి అంటే దేవుడు కాపాడితే కదా ఇవన్నీ జరిగినాయి. ఎందుకు కాపాడాడు అని అంటే వ్రాసాడు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారట. ఎలా ఉన్నారండి? భయభక్తులు కలిగి ఉన్నారు. ఈ రోజున యవనస్తులకి భయం ఉందా? దేవుడు అంటే భక్తి ఉందా? ఈ రోజుల్లో భయం లేదు, భక్తి లేదు. భయం లేని కూడా అంటే బజార్లు గుడ్డెట్టినట్టుగా చాలా మంది భయం లేని పిల్లల్లాగా బజార్లు అంటే తిరిగే పిల్లలు అయిపోతున్నారు. అయ్యా కాళ్ళు మడతెట్టు, కాలు పోలు చేయి. దేవుడు అంటే భయం లేకుండా బతికే యవనస్తుల రోజుల్లో చాలా మంది ఇలాగా లోకానుసారంగా బ్రతికే వాళ్ళు ఉన్నారు. దయచేసి దేవుని అందు మనం ఎప్పుడైతే భయభక్తులు కలిగి ఉంటామో మనం ఆరాధిస్తున్న దేవుడు అగ్నిలో పడినా కానీ మనల్ని కూడా కాపాడతాడు. ఏమంటే ఆ రోజు ఉన్న దేవుడు ఈ రోజు ఉన్నాడా? సింహాల గుహలో నుండి దానియేలునే కాపాడాడు, మనల్ని కాపాడతాడు. ఎలా భక్తి చేయాలి? దేవుని అందు యథార్థంగా భయభక్తులు కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకా చాలా చెప్పవలసి ఉంది కానీ నేను ఆ అంశాన్ని ఇక్కడితో ముగిస్తున్నాను. చాలా ఉడుగ్గా ఉంది, భయంకరమైన వేడిలో ఉన్నాం. మరొక మాటని మీకు జ్ఞాపకం చేస్తాను చూడండి. దేవుని కాపుదల మనకు ఉండాలి అని అంటే మరొక మాటను చదువుదాం. అపోస్తుల కార్యగ్రంథం చూడండి, ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. అపోస్తుల కార్యగ్రంథం 18వ అధ్యాయం 18-10 వచనాన్ని చదువుదాం. అపోస్తుల కార్యగ్రంథం 18వ అధ్యాయం 10వ వచనం. నేను నీకు తోడై ఉన్నాను, నీకు హాని చేయుటకు నీ మీదికి ఎవ్వడూ రాడు, ఈ పట్టణంలో నాకు బహు జనమున్నదని పౌలుతో చెప్పగా. చాలండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. సైలెంట్ అయిపోతున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గుడికి ఎక్కువైపోయిందా? నాకు కూడా మరి గుడిగానే ఉంది, నాకు ఇంకా తడిచిపోతున్నాయి. దేవునికి స్తోత్రం. అయినా తప్పదు. దేవుని సన్నిధిలో ఉన్న మనం అక్కడ చదవబడిన వ్రాయబడిన మాట ఏంటో తెలుసా? నేను నీకు తోడై ఉన్నాను, నీకు ఏ హాని చేయుటకు నీ మీదకి ఎవ్వడో రాడంట. ఏమండి ఈ మాట పౌలయ్య గారితో పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు. ఆ రాత్రి స్వార్థను ప్రకటించాడు. అకుల్లా ప్రిస్కుల్లా అనే ఇద్దరు యవనస్తులు ఇక్కడ కనిపిస్తారు. వారు డేరాలు కుట్టేవారంట. వాళ్ళ జాబ్ ఏంటంటే డేరాలు కుట్టడం ఆ రోజుల్లో. ఈయన వాళ్ళతో ఉన్నాడు. ఎన్నిసార్లు సువార్త ప్రకటించడానికి అక్కడికి వెళ్ళినా వాళ్ళ ఇంటికి వెళ్ళకుండా మాత్రం రాడు పౌలయ్య గారు. అక్కడికి వెళ్ళేవాడు, అక్కడ పరామర్శించేవాడు, వారితో ఉండేవాడు. కింద జరిగింది ఏంటంటే 5వ వచనం చదివితే, సిగలయు
తిమోతియు మాసిదోనియా నుండి వచ్చినప్పుడు పౌలు వాక్యము బోధించుటేందును ఆతృత గలవాడే యేసే క్రీస్తుని యూదులకు దృఢముగా సాక్ష్యం ఇచ్చుచుండెను. వారు ఎదురాడి దూషించినప్పుడు అతడు తన వస్త్రములు దులుపుకొని, మీ నాశనములకు మీరే ఉత్తరవాదులు, నేను నిర్దోషిని, ఇక మీదట అన్యజనుల యొద్దకు పోవుదునని వారితో చెప్పి అక్కడ నుండి వెళ్ళి దేవుని యందు భక్తి గల తీతుగాను యూస్తును ఒకని ఇంటికి వచ్చాను. ఏమని వ్రాయబడ్డదో తెలుసా? అక్కడ సువార్తను ప్రకటించాడు. అంటే సువార్త ప్రకటిస్తే ఎవరో కూడా వినట్లేదు. అన్ని జనులు, అక్కడ ఉన్న యూదులు కొంతమంది ఉన్నారు. యూదులకు సువార్త చెబితే వాళ్ళు మాత్రం వినకుండా మరలా ఆయన మీదే తిరుగుబాటు చేస్తున్నారట. తిరుగుబాటు చేస్తామంటే ఆయన వస్త్రాలు దులుపుకుని వచ్చేసాడట. నేను ముందుగానే చెప్పాను, మనం ఏదైనా ఇంటికి వెళ్ళి వాక్యాన్ని చెప్తే, సువార్త చెబితే వినకపోతే పాద ధూళి దులిపొస్తే అదే సాక్ష్యం ఇవ్వబోతుంది. చెప్పాను కదా. అలాగే ఈయన వస్త్రాలను దులుపుకుని వచ్చాడట. అయ్యా వేరే వినట్లేదు అంత చెప్పినా అని దులుపుకుని వచ్చేస్తే అక్కడ దేవుడు అంటున్నాడు, ఇదిగో నేను అన్ని జనులకు వద్దకు వెళ్ళిపోతున్నాను, సువార్త చెప్తానేక మీకు చెప్పి నేను విసిగిపోయానని చెప్పేసి ఆ ప్రాంతం నుండి వచ్చేసిన తర్వాత అక్కడ యూస్తు అనే ఒక యవనస్తుడు ఉన్నాడంట. అతని ఇంటి వద్దకు వచ్చాడట. అతడు దేవుని యందు భక్తి కలిగిన వ్యక్తి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ భక్తి కలిగిన వ్యక్తి ఇంటికాడే ఉండిపోయాడు. అతని ఇల్లు సమాజ మందిరము, అనగా దేవుని మందిరానికి ఎలాగే ఆనుకుని ఉంది. దేవుని మందిరానికి ఆనుకుని ఉంది. ఎవరి ఇల్లు అయితే దేవుని మందిరానికి ఆనుకుని ఉంటుందో వాళ్ళ ఇంటి వారు నిజంగా దేవునికి ఎంతో యోగ్యులుగా దేవుని కృప పొందిన వారు అయిపోతారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఆట ఆడితే దేవుని మందిరానికి రావచ్చు, ఏమండి, అందుబాటులో ఉండొచ్చు, చక్కగా ప్రార్థన చేసుకోవచ్చు. మనం దేవుని మందిరానికి దగ్గరగా ఉండడానికి ప్రయాసపడాలి. ఒకవేళ దూరంగా ఉన్నా మనకు రాలేని పరిస్థితులు అదైతే వేరు, కానీ మనకు అందుబాటులో ఉంటే కొంతమంది చర్చి నాడు మా ఇంటి మీద పడిపోతుందండి, అందుకని వద్దండి. ఈ అన్ని జనులు పోలిన చాలా మంది క్రైస్తవులు సమాజంలో ఉండిపోయారు. చర్చి నీడ పడడం ద్వారా ఇంకా ఆశీర్వాదం తప్ప ఎప్పుడూ కూడా శాపం మాత్రం కాదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ మందిరానికి ఆనుకున్న యూస్తు అనే యవనస్తుడు ఇల్లు చాలా భక్తి కలిగిన కుటుంబంగా మారిపోయింది. నేను అంటాను, మందిరానికి ఆనుకున్న ఇల్లులోనే ఇంటికాడే అసలు భక్తి చేయరు చాలా మంది. అవునా కదా? మందిరం దగ్గరగా ఉంటే ప్రార్థనకు రారు, మందిరం దగ్గరగా ఉంటే దేవునికి అందుబాటులో ఉండరు, మందిరం దగ్గరగా ఉంటే పెందలకాడే వచ్చి దేవుని మందిరంలో ఓడ్చరు, పరిచయం చేయరు. మందిరం దూరంగా ఉన్న వాళ్ళు అనుకుంటారు ఇప్పుడు మేము దగ్గరగా ఉంటాము, మందిరానికి అందుబాటుగా ఉంటాము అని వాళ్ళు అనుకుంటారు. మందిరం దగ్గరగా ఉన్న వాళ్ళేమో ఏమన్నా దయాలా రోజున ఇదే పెద్ద పాఠంలాగా అయిపోయిందా అని ములుక్కుని అనుకున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఏమండి, దూరంగా ఉన్న వాళ్ళకి ఏమో ఆసక్తి ఉంటుంది, దగ్గరగా ఉన్న వాళ్ళకి అంత విలువ తెలీదు. ఉదాహరణ చెప్పిన బీచ్ కాడ ఉన్న వాళ్ళకి ఏమో ఆ పేరుపాలెంలో ఉన్న వాళ్ళకి ఆ విలువ తెలుసా? తెలీదు. కానీ అక్కడక్కడ నుండి పేరుపాలెం అంట, బీచ్ అంట, పేరుపాలెం అంట, బీచ్ అంట అని పూలవమంట ఆటోలు వేసుకుని వ్యాన్లు వేసుకుని చాలా మంది ఆ బీచ్ని చూడడానికి వెళ్ళిపోతారు. కానీ రోజు చూసేవాళ్ళే ఇలా రోజు అక్కడికి వెళ్తున్నాం, మళ్ళీ ప్రత్యేకంగా వెళ్ళేదేంట అంటారు లేదా? అలాగే చాలా మందికి మందిరం దగ్గరగా ఉంటే విలువ తెలీదు, ప్రార్థనకి విలువ తెలీదు, ప్రార్థనకి రావాలని తెలీదు. కానీ ఇక్కడున్న ఆ వ్యక్తి జీవితాన్ని ఎలా కట్టుకున్నాడో తెలుసా? మందిరానికి దగ్గరగా ఉన్నానని ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేయకూడదు. నేను మందిరానికి వెళ్ళాలి, మందిరములో ప్రధాన యొక్క దేవునికి దాసుడుగా ఉండాలి, భక్తి చేయాలి, భక్తి కలిగిన కుటుంబంగా నా కుటుంబాన్ని కట్టుకోవాలి అని ప్రయాసపడుతున్న రోజుల్లో అక్కడ సువార్తను ప్రకటించి ఆ ఇంటిలోనే కాస్త భోజనం చేసి అక్కడే ఆ రాత్రి పండుకుని ఉంటేనంట దేవుడు దర్శనమందు తెల్లతేటగా మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? దేవుడు దర్శనం ఇచ్చి మాట్లాడుతున్నాడు, ఇదిగో పౌలయ్యా నువ్వన్న ఇల్లు చాలా ధన్యమైన ఇల్లు. అంత మాత్రమే కాదు, కానీ ఇదిగో నువ్వు ఈ ప్రాంతంలో సువార్త ప్రకటించను, ఇంకా వెళ్ళిపోదామని అనుకున్నావు, కానీ నువ్వు ప్రకటించాలి తప్పకుండా. ఎవడైనా ఎదురొస్తే ఎవడో నీకు ఎదురు రాకుండా చేసేవాడిని నేను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఒక పెద్ద ఆయన అన్నాడు, మందిరాన్ని తలమెడ కొట్టండి రోడ్డు పక్కన అంటే ఒక ఆయన అన్నాడు,
ఏంటది మందిరానికి? ఏంటి మందిరం కడితే అసలు ఇంకెవడం ఉండడం, అసలు ఆ అన్న ఓడికి ఎదురుగానే కట్టేసాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకా పెద్దది కట్టేస్తాం అవసరమైతే. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. ఆడు మొహం ఎక్కడికి ఎత్తుకోవాలి తెలియదు ఇప్పుడు. ఏమండి వీళ్ళేంటి వద్దన్నా రోడ్డు పక్కకు వచ్చేసారు, ఏమంటే ఇక్కడ ఇల్లు కట్టరు అని అనుకున్నాం, ఇప్పుడేంటి ఇలా వచ్చేసారు, అవసరమైతే ఇంకేం కొనేస్తారు ఇల్లు అన్నట్టుగా చూస్తున్నారు. నిజంగా వాళ్ళు ఎవరైతే వద్దన్నారో అక్కడ దేవుడు ఖచ్చితంగా తీసుకొస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం ఆరాధిస్తున్న దేవుడు గొప్పోడండి. ఏమంటే ఒకవేళ అంజుబాబు వాళ్ళ స్థలంగా ఆగిపోయి ఉండొచ్చు, ఒకవేళ ఇది అదే వేరే వాళ్ళ స్థలం అయితే మనం వేసుకొని వస్తారా, కట్టుకొని వస్తారా? ఎన్ని సంవత్సరాలు, ఇన్ని పని, ఇన్ని రోజులు, ఇన్ని సంవత్సరాలు, ఇన్ని నెలలు, ఎంతకాలమో ఉండెత్తారు? అసలు ఉండెవరు. కానీ అనాది ప్రణాళికలోని దేవుడి స్థలాన్ని ఏం చేశాడో తెలుసా? ముందుగానే సమకూర్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అది ఎవరైతే నేను అన్నాను, అయ్యా మేమేమన్నా అలర చేస్తున్నామా, లేకపోతే మేము అందరం కొరకు ప్రార్థన చేస్తున్నాం కదా, మీకులాగా ఏమన్నా మైకులు ఎట్టేసి అడావిడి చేసి సిందులు వేసేసి అర్థం కాకుండా చేస్తున్నామని అంటే అసలు వద్దు అన్నారంతే. వద్దు అన్నారా అని అనుకుని ప్రార్థన చేసాం. దేవుడు ఎక్కడికి రోడ్డు పక్కన తీసుకొచ్చేసాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. నా విశ్వాసం ఒకటే, రోడ్డు పక్కనే ఉంటాం మనం అంతే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకా పెద్దది కట్టబోతున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిజంగా మనం ఆరాధిస్తున్న దేవుడు అన్య జనుల నోరు ముంచేస్తాడు. ఏం చేస్తాడో తెలుసా? స్వార్థ చెప్పొద్దని చెప్పాడండి పౌలయ్య గారితో. స్వార్థ చెప్పడానికి వెళ్ళేది ఎక్కడ అని చెప్తే అక్కడికే తీసుకెళ్ళి స్వార్థ చెప్పించాడట. ఏమంటే రాళ్ళు ఎట్టు కొట్టేద్దామని రెడీగా ఉంటే అక్కడికే దేవుడు అంట స్వార్థ చెప్పేటట్లుగా చేశాడట. ఏమండి ఎదురాడి నిలబడదాం అనుకున్న మనుషుల్ని దేవుడు ఏం చేశాడో తెలుసా? ఎవడు ఎంత మాత్రం నీకు ఎదురురాడో నేను నీకు తోడై ఉన్నాను. దేవుడు అంట మనకు తోడై ఉన్నాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. దేవుడు తన సేవకుడు తోడై ఉన్నాడు కనుక మీకు ఎవడో కూడా ఎదురు చెప్పే అవకాశమే లేదు. మనం భయపడేదల్లా దేవునికి భయపడాలి. దేవునికి భయపడితే మనకి దేవుడు మనకు తోడై ఉంటాడు. ఏ శత్రువు ఎంత హాని చేద్దామని వచ్చినా వాడు ఎంత మాత్రం మనకు హాని చేయలేడు. దేవుడు మనకి ఖచ్చితంగా తోడై ఉంటాడని ఈ విషయం ద్వారా ఈ మందిరంలో ఇలా కూర్చున్న మనందరికీ ఒక ఆలోచనగా కావాలి. నాకు ఇలాగే అనిపించింది వాక్యం చదివినప్పుడు, ప్రభువా నువ్వు ఎంత గొప్పడువయ్యా, ఆ మొగం ఎక్కడ ఎట్టుకోవాలో తెలియకుండా చేసే ప్రభు, నువ్వెంత గొప్ప దేవుడు ప్రభువా. నిజంగా ఇలాగ మేము ఇక్కడ కడతామని ఎప్పుడు కూడా కలలో కూడా ఊహించలేదు. ఈ స్థలంలో మందిరాన్ని ఏర్పాటు చేయాలి, కానీ ఊహించని కార్యం ఏదైనా నువ్వు చేయగలిగిన దేవుడు. ఖచ్చితంగా రోడ్డు పక్కన ఒక విశాలమైన ఉన్నతమైన మందిరం ఇది తీసివేయక ముందే కట్టేద్దుం గాక. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఇస్తాడండి. నిజంగా ప్రభు మీద ఆధారపడిన మనకి దేవుడు ఎంత మాత్రము ఎవరిని అన్ని జనులు అడ్డు పెట్టైనా దేవుడు కార్యాన్ని చేస్తాడంతే. ఆ విశ్వాసంతో మనము ప్రార్థన చేసి పడుకున్నాడంట. ఆ మాట చదవండి కిందకు వచ్చి 8వ వచనం. ఆ సమాజ మందిరపు అధికారి అయిన క్రిస్పు తన ఇంటి వారితో కూడా ప్రభువునందు విశ్వాసం ఉంచెను. మరియు కొరింథీయులో అనేకులు విని విశ్వాసించి బాప్తిస్మం పొందిరి. రాత్రి వేళ దర్శనమందు ప్రభువు నీవు భయపడక మాట్లాడము, మౌనంగా ఉండొద్దు. వాక్యాన్ని చెప్పు, భయపడకుండా వాక్యాన్ని చెప్పు, మౌనంగా ఉండొద్దు అనుకున్నాడు పౌలయ్యా. అయ్యా నేను ఇంక వాక్యం చెప్పలేదు, అన్ని జైలు ఆఫ్ చేసేద్దాం అనుకున్నారు, తిడుతున్నారు అయ్యా అని ఆయన మనసులో బాధను పడుతూ రాత్రి పడుకుని ఉంటే ఆ రాత్రులు దేవుడు అన్న దర్శనం ద్వారా మాట్లాడుతున్నాడంటే, పౌలయ్యా నువ్వు మాట్లాడకుండా మౌనంగా ఉండొద్దు, మాట్లాడు, నేను నీకు తోడై ఉన్నాను. నువ్వు వెళ్ళే స్థలములో నువ్వు ఎక్కడైతే కొట్టబడ్డావు, ఎక్కడైతే హింసించబడ్డావు, ఎక్కడైతే ఏమండి రాళ్ల చేత కొట్టించబడ్డావో ఆ ప్రతి స్థలంలో ఒక మందిరాన్ని నువ్వు కట్టబోతున్నావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను నీకు తోడై ఉన్నానంతే అని ఆయన వాగ్దానం ఇస్తే ఆ వాగ్దానాన్ని బట్టి అంత ధైర్యం వచ్చేసింది ఆ రాత్రి. మనం కూడా ఇది ఒక వాగ్దానంగా తీసుకుంటే మనకి ఎదురాడే మనుషులకి దేవుడు సమాధానం ఇవ్వబోతున్నాడు. మనకి దేవుని పరిచర్యకి ఆటంకకరంగా ఉన్న మనుషులతో దేవుడు నిజంగా మాట్లాడడానికి ఆయన సంసిద్ధుడిగా ఉన్నాడు. నిజంగా మనం విశ్వసించగలిగితే నువ్వు మాట్లాడకుండా మౌనంగా ఉండొద్దు, దేవుడు ఏదో ఒక బలమైన కార్యాన్ని చేయబోతా ఉన్నాడు అనే విశ్వాసంతో మనం ఉందాం.
దేవుడు మనకి ఎంత మాత్రం ఏ హాని కూడా ఏది చేయదు. ఏ దుష్టుడు మనకు హాని చేయడానికి వాటికి అధికారం లేదు. మనము స్వార్థ ప్రకటిద్దాం, దేవుని యందు భయభక్తులు కలిగి ఉందాం, దేవునికి విశ్వాసంతో మనం ముందుకెళ్దాం. అట్టి కృప మనందరికీ దేవుడు దయచేయును గాక. ఆమేన్. మనలందరినీ దేవుడు ఆశీర్వదించును గాక. ఆమేన్. తలలు ఉంచుదాం, ప్రార్థన చేసుకుందాం. ఒక